నమస్కారం. అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం. ధర్మ సందేహాలు అనే సిరీస్లో భాగంగా మనము చాలా ధర్మ సందేహాల్ని నివృత్తి చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే మీకు ఏదైనా అనుమానం ఉంటే లేదా సందేహం ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. నేను ఆ ధర్మ సందేహాల్ని ఒక వీడియో రూపంలో చేసి దాన్ని వివరించి చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. ఇప్పుడు శివలింగము ఇంట్లో ఉండవచ్చా? శివలింగం ఉంటే ఎలాంటి సమస్యలు ఉంటాయి, లేదా అవి పూజించుకునే దానికి సంబంధించినటువంటి అపోహలు ఏమిటో మనం తెలుసుకుందాము. సాధారణంగా ఇంట్లో శివలింగం ఉంటే దాన్ని ఉత్తరం వైపుగా ఉంచాల్సి ఉంటుంది. శివలింగం ప్రతిష్టాపన 3 పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఆ విషయం తెలుసు మీకు. చర ప్రతిష్ఠ, స్థిర ప్రతిష్ఠ మరియు సాధారణ ప్రతిష్ఠ. ఈ సాధారణ ప్రతిష్ఠా సంప్రదాయాన్ని అనుసరించి ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించవచ్చు. ఇందులో పరమశివుని పట్ల భక్తితో, ఆరాధనతో కూడినటువంటి భావన ఉంటుంది. ఇక శివుడికి నిత్య పూజలు నిర్వహించాలని చెప్పేసి శాస్త్ర ప్రమాణం ఏమి లేదు, కానీ శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కొంచెం రోజు కూడా అభిషేకాన్ని చేసుకున్నట్టయితే వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ శక్తినికి అనుగుణంగా పూజించడం ద్వారా సర్వ సంపదలు కూడా కలుగుతాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శివలింగాన్ని ఒక నీళ్ళల్లో నిమజ్జనం చేసి లేదా పూర్తిగా విభూది కప్పడంతో కప్పడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా ప్రతిరోజు కూడా శివారాధన పుణ్యం చేసిన ఫలితాన్ని మనం పొందుతాము. ఇక ఈ సూత్రం అన్ని రకాల శివలింగాలకు వర్తిస్తుంది. శివుడు ఒక విగ్రహం కాదు అని గ్రహించండి. ఆయన ఒక నిరాకార రూపము. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. కానీ కొన్ని షరతులకు లోబడి పెట్టుకోవచ్చు. ఇక నిత్య పూజ చేసే అవకాశము లేదా నిత్య పూజ చేసే ఉద్దేశం లేని వాళ్ళు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. మనం ఇంట్లోకి తెచ్చుకున్నటువంటి శివలింగంలో సాక్షాత్తు పరమేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు అనే విషయాన్ని గ్రహించండి. ఆయనకు కొంచెం చిన్నగా అయినా సరే ప్రతిరోజు కూడా పూజ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల లేనిపోని మానసిక చికాకులు వస్తాయి. స్వల్పంగా పూజ చేయండి. పూజ చేయడం అంటే ఎవరికి ఉన్నటువంటి అర్హతను బట్టి చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళేమో నమ్మక చమకాలతో, చేయలేని వాళ్ళు మనస్సు నిండా భక్తి నింపుకొని ఒక చెంబడి నీళ్లతో ఆయనకు అభిషేకం చేసుకొని ఏక బిల్వం శివార్పణం అని ఒక బిల్వపత్రాన్ని సమర్పించి అవకాశం ఉండి నివేదించగలిగితే మహానైవేద్యము, లేకపోతే ఒక పాలో పళ్ళో పెట్టి నివేదన చేయండి. ఆ దేవదేవుడు మన ఇంట్లో కొలువై ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. శౌచము, శుభ్రత తప్పనిసరిగా ఉంచుకోవాలి. అదేవిధంగా అందుకే మునుపటి రోజుల్లో అందరికీ ఇటువంటి ఆలోచనలు వచ్చేవి కావేమో అని చెప్పేసి నా అభిప్రాయం. ఏమిటంటే ఇదివరకు ఈ యొక్క ఆలోచనలు లేవు అసలు. శివుడు అభిషేక ప్రియుడు. శివో అభిషేక ప్రియా అంటే శివుడు అభిషేక ప్రియుడు. అంటే ఆయన పైన మీద, ఆయన శివలింగం మీద కాస్త నీళ్లు పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమశివుడు. శివలింగం మీద నీళ్లతో అభిషేకం చేసి పూలు, పత్రి, మారేడు దళాలు ఆయన శిరస్సుపై ఉంచేటువంటి వాళ్ళ ఇంట్లో దేవతలకు గోవైనటువంటి కామదేవు వాళ్ళ ఇంట్లో కాడి పశువుగా పడి ఉంటుందట. కల్పవృక్షము అనే దేవతా వృక్షము వాళ్ళ ఇంట్లో మల్లె చెట్టుగా ఉంటాయట. ఆ శివార్చన చేస్తే అన్ని రకాల అభిష్టాలు నెరవేరి సకల ఐశ్వర్యాలు సమకూరుతాయనలో సందేహం లేదు. నిశ్చల భక్తితో ఒక ఒక చెంచా నీళ్లు పోసి అభిషేకించినా కూడా ఆయన చాలా సంతోషపడతాడు. మన అభిష్టాలు, మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. అందుకే ఆయనను భోళాశంకరుడు అంటారు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఎన్నో ద్రవ్యాలు వాడుతుంటాము. అలా మనము వినియోగించే ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క పరమార్థము ఉన్నాయి. అయితే అవి తెలుసుకోవడం వల్ల మనం రోజు అభిషేకం చేసే వాళ్ళకి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆ విషయాన్ని చెబుతాను. మన పెద్దలు ఎంతో విలువైనటువంటి ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాల్లో నిక్షిప్తం చేసి చేయడం జరిగింది. అభిషేక ద్రవ్యాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు ఏమిటి మనం తెలుసుకుందాము. ఆవు పాలతో అభిషేకం చేస్తే ఏమవుతుంది? సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగు ఆరోగ్యము, బలము ఈ రెండు సమకూరుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అదేవిధంగా చెరుకు రసము లేదా పంచదారతో చేస్తే దుఃఖం ఉంటే తొలగిపోతుంది మరియు ఆకర్షణ కలుగుతుంది. తేనె తేజోవృద్ధిని కలిగిస్తుంది. భస్మజలం ఉంటే భస్మజలంతో చేసే అభిషేకం మహాపాపహరణాన్ని చేస్తుంది. సుగంధ ద్రవ్యాలతో చేస్తే పుత్రదాభం కలుగుతుంది.
కొడుకులు పుడతారు. పుష్పోదకం అంటే పువ్వులతో అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది. బిల్వజలంతో చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు హరణమవుతుంది. రుద్రాక్ష ఉదకంతో చేస్తే మహా ఐశ్వర్యం కలుగుతుంది. అదేవిధంగా బంగారు జలంతో అంటే సువర్ణ జలంతో చేస్తే దరిద్ర నాశనం అవుతుంది. అన్నాభిషేకం చేస్తే అన్నంతో చేసేటువంటి అభిషేకంతో సుఖజీవనం కలుగుతుంది. అన్న దోషాలు పోతాయి. ద్రాక్షరసంతో చేసేటువంటి అభిషేకం సర్వకార్య వృద్ధి చెందుతుంది. అదేవిధంగా నారికేల జలం అంటే కొబ్బరి నీళ్ళతో చేస్తే శత్రు ధ్వంసం అవుతుంది. ఖర్జూర రసంతో చేస్తే శత్రు నాశనం కలుగుతుంది. దుర్వోదకం లేదా గరికతో చేసినటువంటి నీళ్లతో ద్రవ్య అంటే డబ్బులు లభిస్తాయి. ధవళోదకంతో శివ సాన్నిధ్యాన్ని పొందుతాము. గంగోదకంతో చేస్తే సర్వ సమృద్ధి సకల సంపదలు కలుగుతాయి. కస్తూరి జలంతో కనుక చేసినట్టయితే చక్రవర్తిత్వం వస్తుంది. నేరేడు పళ్ళ రసంతో చేస్తే వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. నవరత్న జలంతో చేస్తే కనుక ధాన్య గృహ ప్రాప్తి కలుగుతుంది. మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలికంగా ఉండేటువంటి వ్యాధులు నాశనం అవుతాయి. పసుపు కుంకుమ మంగళప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంటుంది. విభూది కోటి రేట్ల ఫలితాన్ని ఇస్తుంది. విష్ణువు అలంకారప్రియుడైనట్టే శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేక ప్రియుడు అనబడుతున్నాడు. ఎడతెరిగిన ఎప్పుడు కారేటువంటి జలధారతో శివలింగాన్ని అందుకే అభిషేకిస్తుంటారు. అందువల్ల శివాభిషేకంలో అభిషేకము చాలా ముఖ్యమైనటువంటిది. మళ్ళీ చెప్తున్నాను ఏమిటంటే శివాభిషేకము ఎంత ముఖ్యమైనదో శివుడి పట్ల నిశ్చలమైనటువంటి భక్తి అంతే ముఖ్యము. నిశ్చలమైనటువంటి భక్తితో చేసేటువంటి చిన్న పూజ అయినా కూడా ఆ పరమేశ్వరుడు అత్యంత ఫలితాన్ని ఇస్తాడు. అంటే మీరు ఇచ్చేటువంటి ద్రవ్యం కాదు, మీ మనస్సులో ఉండేటువంటి భక్తి ఆయనకు చాలా కీలకము. కాబట్టి నిశ్చలమైనటువంటి భక్తితో ఆ పరమేశ్వరుని అర్చించి ఆ పరమేశ్వరుడు యొక్క ఇచ్చే ఫలితాలు తీసుకొని ఆయన యొక్క కృపకు మీరు అందరూ కూడా పాత్రలు కండి. ఇప్పుడు చెప్పినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఒక్కొక్క ద్రవ్యం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంటుంది. ఈ విషయాల్ని అందరికీ చేరవేయండి. ఇది తప్పకుండా 10 మందికి చేరి ధర్మ సందేహాలన్నీ కూడా నెరవేర్చుకొని మనము ముక్తి మార్గంలో ప్రయాణించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి అద్వైతం యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. నమస్కారం.